ఏపీలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం విడుదలైంది. 2026 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ టైం టేబుల్ ప్రకారం పరీక్షలు వచ్చే మార్చి 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఎక్కువ భాగం పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. అయితే ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9:30 నుండి 11:30 వరకు మాత్రమే జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ సమయాలను గమనించి పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. 10వ తరగతి ప్రధాన పరీక్షల షెడ్యూల్ ను పరిశీలిస్తే మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షతో పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష, మార్చి 20న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్చి 23న గణిత పరీక్ష, మార్చి 25న ఫిజికల్ సైన్స్ పరీక్ష, మార్చి 28న బయాలజీ సైన్స్ పరీక్ష జరుగుతాయి. మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్షతో ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి. ప్రధాన పరీక్షలు పూర్తయిన తరువాత కూడా కొన్ని ప్రత్యేక పేపర్లు నిర్వహించనున్నారు. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2తో పాటు OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. చివరిగా ఏప్రిల్ 1న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2తో పాటు SSC మరియు వొకేషనల్ కోర్సులకు సంబంధించిన థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షలు, మరికొన్ని వొకేషనల్ కోర్సుల పేపర్లకు మాత్రమే పరీక్ష ముగింపు సమయం ఉదయం 11:30 వరకే ఉంటుందని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. మిగతా అన్ని పరీక్షలు మధ్యాహ్నం 12:45 వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ సెలవులు లేదా అనివార్య పరిస్థితులు ఏర్పడినట్లయితే టైం టేబుల్లో మార్పులు చేసే అవకాశం ఉందని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పేర్కొంది. అలాంటి మార్పులు ఉంటే అధికారికంగా ముందుగానే ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలని సూచించింది. అలాగే పరీక్షల నిర్వహణలో కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం తారుమారు చేయడం లేదా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే సంబంధిత అభ్యర్థుల ఫలితాలను రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల సమయంలో నియమాలు ఖచ్చితంగా పాటించాలని విద్యార్థులకు సూచించింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవి కావడంతో ఈ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధమవ్వాలని విద్యాశాఖ సూచనగా పేర్కొంది. ఇక పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలని, హాల్ టికెట్ తో పాటు అవసరమైన పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ తో విద్యార్థుల్లో ఇప్పుడు పరీక్షల సన్నాహాలు మరింత వేగం పుంజుకున్నాయి.